హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా అండి. సేమ్ స్వీట్ షాప్లో ఉంటుంది కదా, అదే టేస్ట్తో ఇంట్లోనే సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రాఖీ పండగకి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ కార్న్ఫ్లవర్ వేసుకుని, 1 కప్పు కార్న్ఫ్లవర్కి 1 కప్ వాటర్ తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా కలుపుకోండి. ఒకేసారి కప్పు వాటర్ పోయకండి, ఉండలు కట్టేస్తుంది కార్న్ఫ్లవర్ అనేది. ఇలా కొంచెం పోసి మొత్తం కలుపుకున్న తర్వాత అప్పుడు మిగతా సగం వాటర్ కూడా వేసుకుని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లవర్ తీసుకున్నా అదే కప్పుతో షుగర్ వేసుకోండి. మళ్ళీ ఇంకో కప్పు వాటర్ వేసుకుని మంచిగా పాకం ఏం రావక్కర్లేదండి. షుగర్ మొత్తం కరిగిపోయి మంచిగా మరిగేంత వరకు మరిగించుకోండి. ఇలా వాటర్ మొత్తం మరిగిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ కూడా మంచిగా వేసుకోండి. ఈ కార్న్ఫ్లవర్ వాటర్ వేసాక తిప్పుతూనే ఉండాలండి. ఇలా కార్న్ఫ్లవర్ మొత్తం దగ్గరికి అయిపోయి ఉండగట్టేస్తుంది అనిపించుకొని, లేకుంటే దగ్గర ఉండి తిప్పకపోతే ఇట్లా గట్టిగా అయిపోతే ఒకే దుక్కుని ఉండిపోద్దండి. ఒక దుక్కుని కలుస్తుంది, ఒక దుక్కుని కలవదు. అందుకే ఇలా దగ్గరుండి కలుపుకొని ఇప్పుడు ఇట్లా దగ్గరికి అయిన తర్వాత మంచిగా దీంట్లో మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే రెడ్ కలర్ వేసుకున్నా. అలాగే ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకుని మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత గిన్నె ఈ హల్వా రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే గిన్నె నుంచి ఈ హల్వా అనేది సెపరేట్ అయిపోవాలండి. అంతవరకు కలుపుకోవాలి. ఇంకో 2 స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం ఇలాచీ పొడి, అలాగే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసుకుని మంచిగా గిన్నె నుంచి సెపరేట్ అయ్యేదాకా కలుపుకోండి. ఏ గిన్నెలోకి అయితే తీసుకుంటామో ఆ గిన్నెలో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పక్కన పెట్టుకోండి. ఈ క్లిప్ మిస్ అయిందండి. ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న ఈ గిన్నెలోకి ఈ హల్వా మిశ్రమం వేసుకుని మంచిగా సమానంగా పరుచుకోండి. మంచిగా 1 స్పూన్ తీసుకుని మంచిగా ఎయిర్ బబుల్స్ లేకుండా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం బౌల్ అంతా. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ రాఖీ పండగకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 10 నిమిషాలు స్వీటు మనం బయట కొనక్కర్లేకుండానే ఇంట్లో స్వీట్ రెడీ అయిపోద్ది. అలాగే నెక్స్ట్ ఏం స్వీట్ చేయాలో ఈ రాఖీ పండగకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు ఏ స్వీట్ కావాలని కామెంట్ చేస్తే ఆ స్వీట్ చేసి మీకు నేను చూపిస్తాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో అండి. ఇట్లా పట్టుకుంటే నిరిగిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.